నెల్లూరుకు చెందిన యువకుడు ముంబైలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బీపీసీఎల్లో ఉద్యోగం చేస్తోన్న సుధీర్ కంపెనీ క్వార్టర్స్లోనే ఉరి వేసుకుని చనిపోయినట్లు యాజమాన్యం చెబుతోంది. అయితే సుధీర్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఎంతో టాలెంట్, మంచి ఉద్యోగం ఉన్న అతనికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏముందని తెలిపారు. సుధీర్ స్వస్థలం నెల్లూరులోని సుందరయ్య కాలనీ, బీవీ నగర్లోని మున్సిపల్ స్కూల్ పూర్వ విద్యార్థి. 2010లో ఎస్ఎస్సీలో 582 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు సుధీర్. 2017 గేట్ పరీక్షలో ఆల్ ఇండియా లెవెల్లో మెకానికల్ టాపర్గా నిలిచాడు. సుధీర్ మృతితో నెల్లూరులో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతిపై దర్యాప్తు చేయాలని కోరుతున్నారు తల్లిదండ్రులు. స్కూల్ టాపర్గా నిలిచినప్పుడు, గేట్లో ర్యాంక్ సాధించినప్పుడు ఆ స్కూల్ యాజమాన్యం సుధీర్ని సత్కరిస్తోన్న ఫోటోగ్రాఫ్స్ను కూడా TV9 స్క్రీన్పై మీరు చూస్తున్నారు. కానీ అంత ఉన్నత విద్యను అభ్యసించిన సుధీర్ ఇప్పుడు అనుమానాస్పద స్థితిలో చనిపోవడం కలకలం రేపుతోంది. నెల్లూరుకు చెందిన ఈ యువకుడు ముంబైలో మృతి చెందాడు. బీపీసీఎల్లో ఉద్యోగం చేస్తోన్న సుధీర్ కంపెనీ క్వార్టర్స్లోనే ఉరి వేసుకుని చనిపోయినట్లు బీపీసీఎల్ యాజమాన్యం చెబుతోంది. అయితే సుధీర్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఎంతో టాలెంట్, మంచి ఉద్యోగం ఉన్న అతనికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏముందని తెలిపారు. సుధీర్ స్వస్థలం నెల్లూరులోని సుందరయ్య కాలనీ, బీవీ నగర్లోని మున్సిపల్ స్కూల్ పూర్వ విద్యార్థి అతను. 2010లో ఎస్ఎస్సీలో 582 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు సుధీర్. 2017లో గేట్ పరీక్షలో ఆల్ ఇండియా లెవెల్లో మెకానికల్ టాపర్గా నిలిచాడు. సుధీర్ మృతితో నెల్లూరులో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతిపై దర్యాప్తు చేయాలని కోరుతున్నారు తల్లిదండ్రులు.